హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వాళ్ళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అండ్ ఈ కర్రీ మనకు రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అరకిలో మటన్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసుకొని ఈ మటన్ అంతటిని కూడా శుభ్రంగా కలుపుకొని బాగా నీట్గా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మటన్ కడిగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మటన్ ముక్కలకి బాగా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల మనకి కుక్కర్లో ఉడికించినప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఏది ఉండదు. ఇప్పుడు మటన్ మునిగేంత వరకు కూడా 1 గ్లాస్ వాటర్ పోసుకొని మనం కుక్కరు విజిల్ పెట్టేయాలన్నమాట. విజిల్ పెట్టి ఒక 7 నుంచి 8 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాలు, అలాగే చిన్న చెక్క, అలాగే 4 ఇలాచి, 1 బిర్యానీ పువ్వు, ఒక 7-8 లవంగాలు, వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే ఒక 2 పెద్ద పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ ఎప్పుడు కూడా మాడకూడదు, మాడిందంటే మనకి కూర చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి మటన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా, ఒక మటన్ పీస్ పట్టుకుంటే మనకి ఇలా విడిపోవాలన్నమాట. అప్పుడు మనకి మటన్ బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని వాటర్ లేకుండా ఈ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉప్పు, కారం, ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేట్టుగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, మనకి మటన్కి చక్కగా మసాలా పేస్ట్ అనేది మంచిగా పట్టింది. అలాగే ఉప్పు కారం కూడా బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ నీళ్ళని ఈ మటన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. మనం కుక్కర్లో పెట్టినప్పుడు మటన్ 80% ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ వేసి ఉడకబెట్టడం వల్ల కంప్లీట్గా ఉడికిపోతుంది అన్నమాట. ఒక 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి సూపర్ అండ్ టేస్టీ మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు మటన్ కర్రీ చేసినా ఈ ప్రాసెస్లోనే చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంలో ఈ మటన్ కర్రీ కొంచెం వేసుకొని ఒక లెమన్ పిండుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి మటన్ కర్రీలో లెమన్ వేసుకొని తినే అలవాటు ఉందో కమెంట్ చేయండి.